आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहो हनुमान जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुनशकः पिङ्गाक्षो अमितविक्रमः उदविक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। భగవద్బంధులందరికీ నమస్కారాలు. సుందరకాండలో ఇప్పటిదాకా జరిగినటువంటి కథాగానంలో హనుమంతుల వారు శతయోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని, అంటే 800 మైళ్ళ కలిగినటువంటి సముద్రాన్ని అవలీలగా దాటాడు. ఆయన ప్రయాణంలో కలిగినటువంటి 3 ఆటంకాల్ని బుద్ధితోటి, యుక్తితోటి, బలంతోటి జయించుకుంటూ సముద్రాన్ని దాటాడు. సువేలాచల పర్వతం అనే పర్వతం మీద వాలారు. తన శరీరాన్నంతా కుదించుకున్నాడు. ఆ తర్వాత అమ్మవారిని అన్వేషించడానికి లంకానగరంలో తన ప్రయాణం ప్రారంభించాడు. సామముచే స్వాధీనముగారు, దానముచే అధీనముగారు, భేదముచే బలహీనులుగారు, దండముచే రణభీరులుగారు, సామదాన భేద దండములందు రాక్షస వీరులు చిక్కనివారు, సామదాన భేద దండములందు రాక్షస వీరులు చిక్కనివారు, రావణుడు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను. సామదాన భేదోపాయములు నిష్ప్రయోగం వీళ్ళ ముందర ఎందుకు పనికిరావని తేల్చేసుకుని భయం అంటే తెలియనటువంటి రాక్షసుల మధ్య నుంచి సంచరిస్తూ అమ్మవారిని అన్వేషిస్తూ అనేక ఆశ్చర్యాలకు లోనవుతూ ఆ పొలిమేలు దాటుకున్నాడు. అనేక నగరాలు దాటాడు. రావణాసుడు ఉండేటటువంటి మహానగరానికి సమీపించాడు. ఆ ప్రాంతంలో ఆ రావణాసుడు ఉండేటటువంటి మహానగరానికి సమీపిస్తే ఆయన మహానగరం అంతా కూడా ఒక పెద్ద కోటగోడ చేత రక్షింపబడుతూ ఉత్తర ద్వారం దగ్గర లంకిణి అనే ఒక రాక్షసి అహర్నిశలు కాపలా కాస్తోంది. ఆవిడ యొక్క గొప్పతనం ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క వరాన్ని పొందినటువంటిది. ఆవిడ యొక్క చూపు నుంచి ఎవరు తప్పించుకోలేరు, ఆవిడ్ని జయించి ఎవరు లోపలికి ప్రవేశించలేరు. అటువంటి శక్తి కలిగినటువంటిది ఆవిడ్ని కాపలాగా పెట్టుకున్నాడు. ఇంకా హనుమంతుల వారికి పెద్ద సమస్య, ఆవిడ నుంచి తప్పించుకుని లోపలికి పోవాలి. ఒక పిల్లి మాదిరిగా మెల్లిగా లోపలికి వెళ్తున్న సమయంలో హనుమంతుల వారిని అడ్డగించింది, తోకటోటి గుంజింది, బెదిరించే ప్రయత్నం చేస్తోంది. ఏం చేస్తుందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మ రూపుడై బయలుదేరెను,
అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరను. రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను. రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను. పిల్లి వలె పొల్చి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. పిల్లి వలె పొల్చి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను. లంకా రాక్షసి కపివరుగాంచెను. గర్జన సేయుచు అడ్డగించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రివేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీ చెరుల కనుల బడకను. రజనీకరుడు అంటే చంద్రుడు. ఆ చంద్రకాంతిలో రజనీచరులు అంటే రాత్రి పెరిగే కొద్దీ ఎవరికెవరికి బలం పెరుగుతుందంటే రాక్షసులకి, దుర్మార్గులకి, దోపిడీదారులకి, వీళ్ళందరికీ కూడా బలం పెరిగిపోతూ ఉంటుంది. రాత్రి పెరిగే కొద్దీ వాళ్ళలో బలం పెరుగుతూ ఉంటుంది. దుర్గుణాల యొక్క బలం ఎప్పుడు పెరుగుతుందంటే రాత్రిపూట పెరుగుతూ ఉంటుంది. వీళ్ళందరి మధ్యన హనుమంతుల వారు సంచరించే ప్రయత్నం చేస్తూ వాళ్ళ కంటపడకుండా మెల్లిగా తప్పించుకుంటూ వెళ్తూ ఆ లంకేశ్వరుడు ఉండేటటువంటి మహానగరంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కొండకోనలా తిరుగాడుకోతివి, ఏ పురికై ఏ పనికై వచ్చితివి. కొండకోనలా తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా. ఎంత గొప్పగా చెప్పుకుంటుందో చూడండి. లంకేశ్వరుడి యొక్క ఆనతి మీర ఈ లంకానగరాన్నంతా కాపలా కాస్తున్నా. ఈ లంక అంతా కూడా నా మీద ఆధారపడి ఉంది. నన్నే తప్పించుకుని లోపలికి వెళ్దామని అనుకుంటున్నావా? అంత సాహసం చేయగలవా అని బెదిరిస్తోంది. ఏమంటోంది? లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా. లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువునదీతును. లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువునదీతును. కదలక మెదలక నిజము బల్కుమని, కదలక మెదలక నిజము బల్కుమని. లంకయ్య దూర్కొని కపికిశోరుని శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే లంకని హనుమంతులు వారిని బెదిరించిందో అన్ని వేళలా ఆవేశం పనికిరాదని తెలిసినటువంటి హనుమంతుల వారు, అన్ని వేళలా ఆవేశం పనికిరాదని బాగా తెలిసినటువంటి హనుమంతుల వారు అందున మాట్లాడేది ఎవరితో? ఒక స్త్రీమూర్తితో మాట్లాడుతున్నాడు కాబట్టి, రాక్షసైన స్త్రీయే కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కాబట్టి హనుమంతుల వారు సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ ఏమంటున్నారంటే, అమ్మా ఇలా ఆకాశ మార్గంలో పోతుంటే ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని చూశాను. ఏమిటబ్బా ఇంత అద్భుతంగా ఉన్నదని ఇందులో ప్రవేశించి చూడముచ్చటగా ఉన్నది, ఇది చూసిపోదామని వచ్చాను. దీనికి చరచను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
రాక్షసుల దగ్గర మంచి మాటలు చెప్తే వింటారా? సామము చే స్వాధీనము కారని ముందరే తెలుసుకున్నటువంటి హనుమంతుల వారు ఈ మంచి మాటలు వీళ్ళ చెవును పడతాయా, వీళ్ళకి చెప్పే భాషలో చెప్తేనే వీళ్ళకి అర్థమవుతుందని ఆవేశంతో హనుమంతుల వారు ఇంత వాడల్లా కొండంత శరీరాన్ని పెంచాడు. ఎడమ చేత్తో ఒకటే ఒక గుద్దు గుద్దాడు. ఆ గుద్దుకి దిమ్మ తిరిగింది, గిర్రమని తిరిగి నేల మీద పడింది. వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదని పాదాల మీద పడి రోధించింది, క్షమాభిక్షకు వేడుకుంది. ఏమంటోంది? ఇంకా హనుమంతుల వారిని పొగుడుతోంది. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము బెల్చే. ఇంతవాడల్లా అంతగా ఎదిగిపోయాడు, ఆవేశంతో ఊగిపోయాడు. ఎడం చేత్తో ఒక్క గుద్దు గుద్దాడు. కుడి చేత్తో గుద్దుంటే ఆ దెబ్బ ఇంకా బలంగా పడేది, ఆవిడ చచ్చేది ఖచ్చితంగా. స్త్రీహత్య మహాపాతకం అని ఆయనకు తెలుసు కాబట్టి కేవలం శిక్షించాలని ఉద్దేశం చేత, దండించాలనే ఉద్దేశం చేత ఒక్క మొట్టిగా వేసినట్టు వేశాడు. దానికే దిమ్మ తిరిగిపోయింది, పాదాల మీద పడి రోధించింది, క్షమాభిక్ష వేడింది. ఏమంటుందో తెలుసుకుందాం. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము బెల్చే. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము బెల్చే. వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గూల్చే. వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గూల్చే. కొండబండల రక్కసిడొల్లే కనుల పగల్చి నోటిని తెరచే. కొండబండల రక్కసిడొల్లే కనుల పగల్చి నోటిని తెరచే. అబలను జంపుట ధర్మము కాదని, అబలను జంపుట ధర్మము కాదని లంకను విడిచే. మారుతి జయగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారి యొక్క బలాన్ని రుచి చూసినటువంటి లంకిని వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదని గ్రహించి పాదాల మీద పడి బోరును మన ఏడ్చి ఇంకా ఆయన్ని పొగట్టం మొదలుపెట్టింది. ఏమంటోంది? ఇంకా లంకానగరం యొక్క రహస్యాలను కూడా చెప్పుకుంటూ వస్తోంది. ఏం చెప్తోంది? ఓ బల భీమా వానరోత్తమ, ఓ మహాత్మా మల్యూపుమా. ఓ బల భీమా వానరోత్తమ, ఓ మహాత్మా మల్యూపుమా. ఇంతకాలముగా లంకను గాచితి, నేటికి నీచే ఓటమెరిగితి. ఇంతకాలముగా లంకను గాచితి, నేటికి నీచే ఓటమెరిగితి. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమసగనని. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమసగనని. లంకారాక్షసి నిజము తెల్పెను, లంకారాక్షసి నిజము తెల్పెను. హనుమంతుని ఉత్సాహపరచెను. ఓ బలభీమ, ఓ మహానుభావ, సామాన్యుడు కాదయ్యా, సాక్షాత్తు నాకు బ్రహ్మదేవుడి యొక్క వరం ఉన్నది. నా కంటి చూపు నుంచి చీమ కూడా తప్పించుకోలేదు. ఎంత పెద్ద శక్తివంతుడైనా, ఎంత పెద్ద శక్తిమంతుడైనా ఎవరైనా సరే నన్ను ఎదిరించి లోపలికి అడుగు పెట్టలేరు, నన్ను జయించలేరు. అటువంటిది నువ్వు నన్ను జయించావు. నువ్వు సామాన్యుడు కానే కాదు. ఎవరి చేతిలో నేను ఓటమి పాలవుతానో ఆ రోజు నుంచి లంకకు చేటు కాలమని సాక్షాత్ బ్రహ్మదేవుడే వరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీ చేతిలో ఓటమి పాలేనంటే లంక వినాశనం ప్రారంభమైంది. నువ్వు ఎందుకు వచ్చావు కూడా నేను గ్రహించగలను. అమ్మవారి గురించి వచ్చావు, లంకానగరాన్ని కాపలా కాస్తున్నాను. బయట విషయాల మీద నాకు పూర్తి పరిజ్ఞానం అనేది, లోపల యొక్క విషయాలు నాకు తెలియదు. కనుక
ఏ అమ్మవారినైతే రావణాసుడు లోపలికి తీసుకెళ్ళటం తెలుసు, కానీ ఎక్కడ బంధించాడో నాకు తెలీదు. నువ్వు స్వేచ్ఛగా పోయి అమ్మవారిని వెతుక్కుని ఆ శుభవార్తను నీ రామచంద్రుడికి అందించుకో అని ఆ ఉత్సాహభరితమైనటువంటి మాటలతోటి ప్రోత్సహించి పంపిస్తోంది. ఏమంటోంది, ఇంకా లంక వినాశనం ఏ రకంగా రాబోతోంది ఆ రహస్యాలను కూడా చెప్పింది. ఏమంటోంది, నందికేశ్వరుల శాపమున్నది, లంక వినాశము ముడనున్నది. నందికేశ్వరుల శాపమున్నది, లంక వినాశము ముడనున్నది. స్వేచ్ఛగా పోయి లంకను చూడుము, వేగమే పోయి సీతను గాంచుము. స్వేచ్ఛగా పోయి లంకను చూడుము, వేగమే పోయి సీతను గాంచుము. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు. ఇది నిజమౌనని మీదే జయమని, ఇది నిజమౌనని మీదే జయమని, లంకా రాక్షసి పంపె హరీషుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారి యొక్క చేతిలో ఓటం పాలైనటువంటి లంకని, లంకానగర యొక్క రహస్యాలన్నీ కూడా హనుమంతుల వారికి చెప్పి, నాయనా నువ్వెందుకు వచ్చావో నాకు తెలిసిపోయింది. ఇంకా రావణాసుడు చేసినటువంటి పని మూలంగా సీతామాత కారణంగా లంకానగరం అంతా సర్వనాశనం కాబోతోందని నేను చూడగలుగుతున్నాను. నువ్వు స్వేచ్ఛగా ఇంకా లంకలోకి ప్రవేశించి ఆ సీతామాత ఎక్కడున్నదో తెలుసుకో అని ఆ లంకేశుడు కోటలోకి ప్రవేశించేటటువంటి అనుమతిని ఈ లంకని ఇచ్చింది. ఇంకా హనుమంతుల వారు సామాన్యుడా, అదే ఉత్సాహంతో ఆ లంకిణిని జయించాను కదా అని అదే ఉత్సాహంతో ఆ హనుమంతుల వారు ఆ ముఖద్వారం నుంచి ప్రవేశించినట్లయితే తనకున్న శక్తులన్నీ నిర్వీర్యమైపోతాయని గ్రహించాడు. ఎందుకంటే రావణాసుడు సామాన్యుడా, మహామేధావి. ఒకవేళ పొరపాటున ఎవరైనా శత్రువులు ఈ లంకిణిని జయించి అలాగే వస్తే తనకి ప్రమాదం కలుగుతుందని మంత్రించినటువంటి యంత్రాలని ఆ ముఖద్వారంలో స్థాపించడం వల్ల ఎవరైనా సరే ఆ యంత్రాలు దాటితే వాళ్ళకున్న బలాలన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయి. అది తెలుసుకున్నటువంటి హనుమంతుల వారు ముఖద్వారం నుంచి ప్రవేశించకుండా కోట గోడ ఎక్కి లోపలికి దూకి రావణాసుడి యొక్క పతనాన్ని కోరుకుంటూ ఎడంకాలు ముందు మోపి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం పొందాలని ఉత్సాహంతో హనుమంతుల వారు లంకేశుడు యొక్క కోటలోకి ప్రవేశిస్తున్నాడు. కోట గోడ అవలీలగబ్రాకెను, కపికిశోరుడు లోనికి దుమికెను. కోట గోడ అవలీలగబ్రాకెను, కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల, ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల. వెన్నెలలో లంకాపురి శోభను, వెన్నెలలో లంకాపురి శోభను, శోభనగా హరీషుడు గాంచెను. వెన్నెలలో లంకాపురి శోభను, శోధనగా హరీషుడు గాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదం సీతారామ కథ. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల, వెన్నెలలో లంకాపురి శోభను, శోధనగా హరీషుడు గాంచెను. శోధనగా అంటే వెతుకుతూ వెళ్తున్నాడు. ఎంతో శోభాయమానంగా ఉండేటటువంటి ఆ లంకానగరంలో అనేక భవనాలన్నీ చూశాడు. అద్భుత ఆశ్చర్యాలకు లోనవుతున్నాడు. అటువంటి భవనాల్లో
కనపడిన ప్రతి భవనంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడంతా వెతుకుతున్నాడు. కనపడిపోయేటప్పటికి బయటకు రావటం, ఇంకో భవనంలో ప్రవేశించడం, ఇలా ఒక్కోటి వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంత జ్ఞాపక శక్తి అంటే ఒకసారి చూసింది బాగా గుర్తుపెట్టుకుంటున్నాడు, మళ్ళీ అందులోకి ప్రవేశించట్లేదు. అనుమానం లేదు, ఎంతో నమ్మకంగా ధైర్యంగా మునుపెప్పుడు సంచరించకపోయినా అవన్నీ తెలిసిన రహదారిలో సంచరిస్తే మనం ఎంత ధైర్యంతో సంచరిస్తూ ఉంటామో అంత ధైర్యంగా సంచరించుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా ఆ భవనాలు ఎలా ఉన్నాయి? సువర్ణమయ సౌధరాజములు ధగ ధగ మెరసే ఉన్నత గృహములు. సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల. కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరము నృత్య గీతములు. కలకలలాడే నవ్వుల జల్లుల మంగళకరము నృత్య గీతములు. అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు. అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ. తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనములలోన. తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనములలోన. మెల్లమెల్లగా మెట్ల వెంబడి కూడినడయాడు రమణుల సందడి. మెల్లమెల్లగా మెట్ల వెంబడి కూడినడయాడు రమణుల సందడి. ఒడ్డాణపు చిరుగజ్జల రవలి గల్లు గల్లు మను అందెల సౌవడి. ఒడ్డాణపు చిరుగజ్జల రవలి గల్లు గల్లు మను అందెల సౌవడి. వెన్నెలలో లంకాపురి శోభను వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ. తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనమ్ములలోన మెల్లమెల్లగా మెట్ల వెంబడి కూడి నడయాడు రమణుల సందడి. ఒడ్డాణపు చిరు గజ్జల రవలి గల్లు గల్లుమను అందెల సవడి. హనుమంతుల వారు ఒక్కొక్క భవనంలో ప్రవేశిస్తుంటే రాత్రిపూట ప్రవేశించారేమో, వీళ్ళందరి మధ్యన సంచరిస్తున్నారేమో. సహజంగా రాత్రులే రాక్షసులకు బలం పెరుగుతూ ఉంటుంది. విచ్చలవిడిగా విహరిస్తున్నటువంటి వారు అందులో ఇప్పుడు ఎక్కడున్నారు? లంకేశుడు ఒక కోటలో ప్రవేశించారు. వేల కొద్ది ప్రియురాళ్ళు ఉన్నారు. ఆ కోట అంతా కూడా స్త్రీమయం అయిపోయింది. ఒక్కొక్క భవనంలో ప్రవేశిస్తుంటే అక్కడంతా కూడా వాళ్ళంతా కూడా చక్కగా అలంకరించుకుని రావణాసుడికి వాళ్ళ యొక్క అందంతో ఆకర్షించే ప్రయత్నం చేయిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఎవరి దగ్గర ఎవరెవరు ఎంతెంత అందం ఉందో వాళ్ళంతా ప్రదర్శిస్తూ రావణాసుడు యొక్క మెప్పు పొందే ప్రయత్నం చేస్తుంటే అటు ఇటు ఇటు అటు హడావుడిగా తిరుగుతూ పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలా తిరుగుతున్న సమయంలో స్వామివారు వీళ్ళందరి మధ్యన నడుచుకుంటూ అందులో ప్రవేశించడం, బయటికి రావటం, అక్కడంతా వెతకటం, మళ్ళీ బయటికి వెళ్ళటం, ఇంకో భవనంలోకి వెతకటం, అక్కడ కనపడకపోతే బయటికి రావటం, మళ్ళీ ఇంకో సందులోకి వెళ్ళటం, ఇలాగంతా వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో ఆ రాత్రిపూట కొంతమంది తాంత్రికులు కొన్ని యజ్ఞాలు చేస్తున్నారు, తంత్రపరమైనటువంటి యజ్ఞాలు. అవన్నీ గమనించాడు. ఎట్లాంటి వాళ్ళు? దిగంబర్లు, పెద్ద పెద్ద జడలేసుకున్నటువంటి తాంత్రికులు, రకరకాలైనటువంటి తాంత్రికపరమైనటువంటి హోమాలు చేస్తుంటే అవన్నీ చూశారు. ఎలా ఉన్నది ఆ తాంత్రికపరమైనటువంటి హోమం? రోగ్యజుస్సామ వేదత్రయమును
అధ్యయనము సేయుయాతుధానులు ఋగ్యజుస్సామ వేదత్రయమును అధ్యయనము సేయుయాతుధానులు అరవీరులను అగ్నిగుండముల మారణ హోమము సేయుమాంత్రికులు అరవీరులను అగ్నిగుండముల మారణ హోమము సేయుమాంత్రికులు యజ్ఞదీక్షితులు జటాధారులు ముండితులు దర్భముష్టిధారులు యజ్ఞదీక్షితులు జటాధారులు ముండితులు దర్భముష్టిధారులు వెన్నెలలో లంకాపురి శోభను వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడు గాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ. ఇంకా ఆ లంకానగరంలో ఈ రాక్షసులంతా కూడా ఎలా ఉన్నారు? రకరకాల వికృత రూపాలతోటి. కొంతమంది అందంగా ఉన్నారు, కొంతమంది ఎంతో సౌందర్యంతో ఉన్నారు, కొంతమంది భయంకరంగా కనబడుతున్నారు. రకరకాల వికృత రూపాలతో ఉండేటటువంటి వీళ్ళందరినీ చూసి వాళ్ళందరి మధ్యన అమ్మవారిని అన్వేషిస్తూ సంచరిస్తూ వెళ్తున్నటువంటి హనుమంతుల వారు వాళ్ళ యొక్క రూపురేఖలను పరిశీలిస్తున్నారు. ఎలా ఉన్నారంటే వాళ్ళంతా కొంతమందికి ఒకటే కన్ను, కొంతమందికి ఒకటే చెవు, కొంతమందికి మొండం లేకుండా ఇలా భయంకరమైనటువంటి రాక్షసులంతా కూడా అక్కడ సంచరిస్తున్నారు ఆ రాత్రిపూట. ఎలాంటి వాళ్ళు? ఏకకర్ణులు, ఏకాక్షులు, లంబోదరులు, వికృత రూపులు. ఏకకర్ణులు, ఏకాక్షులు, లంబోదరులు, వికృత రూపులు. ధనుర్ధరులు, ఖడ్గదారులు, వివిధ కవచములా దాల్చిన వారలు. ధనుర్ధరులు, ఖడ్గదారులు, వివిధ కవచములా దాల్చిన వారలు. అస్త్రశస్త్రముల దాల్చిన యోధులు, వీర విహారులు, కామరూపులు. అస్త్రశస్త్రముల దాల్చిన యోధులు, వీర విహారులు, కామరూపులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడు గాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ. నల్లని వారు తగు పొడగరురు, దృఢకాయులు తేజోవంతులు. నల్లని వారు తగు పొడగరులు, దృఢకాయులు తేజోవంతులు. కనకమణిమయ భూషణధారులు, స్త్రీలోలురు మధుమాంస ప్రియులు. కనకమణిమయ భూషణధారులు, స్త్రీలోలురు మధుమాంస ప్రియులు. నిశాచరులు, నరహంతకులు, విచ్చల విడిగా విహరించువారలు. నిశాచరులు, నరహంతకులు, విచ్చల విడిగా విహరించువారలు. వెన్నెలలో లంకాపురి శోభను, వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడు గాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ. ఆ రకంగా
రకరకాల రాక్షసుల యొక్క ఆకృతులు, వాళ్ళ యొక్క రూపాలు, గుణాలు ఇవన్నీ పరిశీలిస్తూ లంకానగరంలో ఉండేటటువంటి ఆ భవనాలు, అద్భుత ఆశ్చర్యాలతోటి కలిగేటటువంటి ఆ భవనాలన్నీ చూస్తూ తను తాను మైమర్చిపోతున్నాడు. ఏమిటబ్బా ఇటువంటి భవనాలు, ఆకాశానంటే భవనాలు, బంగారపు పూతలతో నిర్మించినటువంటి భవనాలు, వజ్ర వైడూర్యాలు అమర్చినటువంటి భవనాలు, చక్కటి రహదారులు మునుపెప్పుడూ చూడలేదు. ఇవన్నీ చూస్తూ చూస్తూ అమ్మవారిని అన్వేషిస్తూ వెళ్తున్నాడు. ఎన్నెన్ని అద్భుతాలు కనబడుతున్నా దృష్టి అంతా కూడా అమ్మవారి మీదే ఉంది. అమ్మవారిని వెతికేంత వరకు ఆ ప్రయాణం అలాగ నడుస్తూనే ఉన్నది. అంతేగాని అబ్బా చాలా వెతికాను కదా, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ ఏదో మంచి మంచి పళ్ళు కనబడుతున్నాయి, కొన్ని భుజించి విశ్రాంతి తీసుకుందాంలే, అలసిపోయాం, అటువంటి ఆలోచనలు ఏమీ లేవు. హనుమంతుల వారు అంత మహాభక్తుడు కాబట్టి ఆయన పేరు మీతో నడిచేటటువంటి ఒక ప్రత్యేకమైన కాండ రామాయణంలో మనకు కనబడుతుంది. లంకానగరంలో ప్రవేశించినటువంటి హనుమంతుల వారు అనేక పులిమేరలు దాటుకుంటూ అనేక భవనాలన్నీ వెతికాడు. కనపడిన ప్రతి సందు గొందు అన్నీ వెతికాడు. అలాగా నగరాలన్నీ దాటుకుంటూ మహానగరంలోకి వచ్చాడు. లంకేశుడు ఒక కోటలో ప్రవేశించాడు. అప్పటికే అర్ధరాత్రి సమీపిస్తోంది, కాలం గడిచిపోతోంది. స్వామివారికి దిగులు ప్రవేశించింది. లంకానగరం అంతా అంగుళం గాలించానే, అమ్మవారు నాకు కనపట్టలేదే, అసలు ఈ లంకలో అమ్మ ఉన్నదా లేదా, ఉంటే ఎక్కడున్నది అని ఇప్పటిదాకా ఉత్సాహంగా వెతికినటువంటి హనుమంతుల వారికి అనుమానం ప్రవేశించేటప్పటికి భయం కలిగింది. భయంతో ఒక్క అడుగు కూడా ముందుకు పట్ల. జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏది లేకపోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు. ఆ ధైర్యంతో ఎంతటి ఘనకార్యాలైనా, ఎంత సాహసాయనాన్ని మనం చేయగలుగుతాం. అందుకే ధైర్యాన్ని ఎప్పుడు మనం తగ్గించుకోకూడదు. ఎంత గొప్పవాడికైనా రెప్పపాటు అనుమానం వచ్చిందంటే ఉన్న బలాన్ని అంతా మింగేస్తుంది. ఎంత బలహీనుడికైనా రెప్పపాటు నమ్మకం ఉంటే చాలు, ఎంత పెద్ద ఘనకార్యాలైనా చేయించేటటువంటి బలాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే అనుమానం ఎప్పుడు మన దగ్గరికి రానికూడదు, భయాన్ని ఎప్పుడు మనం వదులుకోకూడదు. అంత సాహసాన్ని చేసినటువంటి హనుమంతుల వారు సామాన్యుడా 800 మైళ్ళ సముద్రాన్ని దాటాడు. భయంకరమైనటువంటి వికృతి రూపాలు కలిగినటువంటి రాక్షసుల మధ్యన సంచరిస్తున్నాడు. వాళ్ళని చూడటానికే, వాళ్ళ పేరు తలచడానికే మనం భయపడతాం. వాళ్ళందరి మధ్యన సంచరిస్తున్నాడు. అందరూ రాత్రిపూట సంచరిస్తున్నాడు, అమ్మవారిని వెతుకుతున్నాడు. అంత ధైర్యంగా ఉండే హనుమంతుల వారికి ఒక్క చిన్న రెప్పపాటు అనుమానం వచ్చేటప్పటికి భయంతో వణికిపోతున్నాడు. రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఏ ఉద్దేశం చేత వచ్చానో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం గురించి ఆయన ప్రయత్నం ఉంది, తపన ఉన్నది, కానీ మిగతా తాపత్రయాలు ఏమీ లేవు. ఎలా ఉన్నాడో తెలుసుకుందాం, ఆ పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకుందాం. ఆలమందలో వృషభేంద్రుని వలె మందరగిరి గుహ మృగరాజు వలె, ఆలమందలో వృషభేంద్రుని వలె మందరగిరి గుహ మృగరాజు వలె, రజిత పంజరాన రాజహంస వలె బంగారు పొన్నులాదంతి ఓలే, రజిత పంజరాన రాజహంస వలె బంగారు పొన్నులాదంతి ఓలే, కాంతి లక్ష్మి కళానిలయము వలె విజయ విరాజిత రాజేంద్రుని వలె, కాంతి లక్ష్మి కళానిలయము వలె విజయ విరాజిత రాజేంద్రుని వలె, వెలిగెడు పూర్ణ శశాంకుని కాంతిలో, వెలిగెడు పూర్ణ శశాంకుని కాంతిలో, వెదకెను సీతను మారుతి లంకలో, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ చంద్రకాంతి ఎలా ఉన్నది, ఆ చంద్రకాంతిలో లంకానగరం ఎలా ఉన్నది, ఆ చంద్రకాంతిలో వెలిగిపోతున్న లంకేశుడు కోట ఏ రకంగా ఉన్నది,
ఆ కోట మధ్యన సంచరిస్తున్న హనుమంతుల వారి మనసు ఎలా ఉన్నది? ఒక్కొక్క దృశ్యమా ఎన్నెన్నో చూస్తూ అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉన్నది ఆ అర్ధరాత్రి సమయంలో ఆ లంకేశుడి యొక్క కోటలో పరిస్థితి? మధువు గ్రోలి మతిల్లిన రమణులు, దిశమొలలతో శయనించు స్త్రీలు. మధువు గ్రోలి మతిల్లిన రమణులు, దిశమొలలతో శయనించు స్త్రీలు. మురిసి మురిపించు కామిని మణులు, అతిరతి కగసే మిఠారి కొమ్మలు. మురిసి మురిపించు కామిని మణులు, అతిరతి కగసే మిఠారి కొమ్మలు. పరవశమందించు ఆటలు పాటలు అందవేసిన మోహనాంగనలు. పరవశమందించు ఆటలు పాటలు అందవేసిన మోహనాంగనలు. కామక్రీడల లంకతేలగా, కామక్రీడల లంకతేలగా. కపివరుడుగాంచె పరిశీలనగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. ఆ రకంగా అమ్మవారిని అన్వేషిస్తూ వెళ్తున్న సమయంలో లంకేశుడు ఒక కోటలో వికృత రూపమైనటువంటి స్త్రీమూర్తులే కాదు, ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళు లోకోత్తర సుందరీమణులంతా ఉన్నారు. ఆ చంద్రకాంతి సోకితే దానికి కూడా కందిపోయే అంత సుకుమారమైనటువంటి స్త్రీమూర్తులు కనబడుతున్నారు. వాళ్ళందరి మధ్యన సంచరిస్తూ హనుమంతుల వారు అమ్మవారిని అన్వేషిస్తూ వెళ్తుంటే ఒకటా రెండా సమస్యలు, ఎన్నెన్నో అనుమానాలు హనుమంతుల వారికి వస్తున్నాయి. ఎట్లాంటి అనుమానాలు? మేలిమి బంగారు మేనికాంతుల, రాజిల్లెడు ఉత్తమ జాతి స్త్రీలు. ఈ స్త్రీమూర్తులంతా మామూలు వాళ్ళు కాదు, ఉత్తమ జాతికి చెందినటువంటి దేవతా స్త్రీలు, ఋషికన్యలు. ఇట్లాంటి వాళ్ళు అందరి మధ్యన సంచరిస్తూ వెళ్తుంటే ఎన్నెన్ని అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈవిడిని చూడంగానే అయ్యో ఈవిడేనా నా తల్లి, కాదు కాదు ఈవిడ, కాదు కాదు, ఇలాగ ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వెళ్తున్నారు హనుమంతుల వారు. ఎంత దూరదృష్టి ఉండాలి, ఎంత సూక్ష్మ దృష్టి ఉండాలి, ఎలా వెతుకుతున్నారు? మేలిమి బంగారు మేనికాంతుల, రాజిల్లెడు ఉత్తమ జాతి స్త్రీలు. మేడలపై విహరించు యువతులు, ప్రియాంకముల సుఖించు కామినులు. దండమునకుందు విరహ కాంతలు, వెలవెలబోయడు చంద్రవదనలు. కామక్రీడల లంకతేలగా, కామక్రీడల లంకతేలగా. కపివరుడుగాంచె పరిశీలనగా. అంతమంది స్త్రీమూర్తులందరినీ కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఈవిడ నా తల్లి కాదు, ఈవిడ నా తల్లి కాదు అని ముందుకు వెళ్తున్న సమయంలో హనుమంతుల వారికి భయం మొదలైంది. ఇంతమందిని వెతుకుతున్నా నా తల్లి కనపట్లేదని. ఆ భయం పెరగంగానే ఒక్కసారి రాముని స్మరించాడు. ఏమనుకున్నాడు? ఎప్పుడైతే భగవంతుని స్మరిస్తామో మన బుద్ధి సక్రమైనటువంటి మార్గంలో నడుస్తుంది, మనసు మాట్లాడుతుంది మనతో, అది సూచనలు చేస్తూ ఉంటుంది. హనుమంతుల వారికి కూడా అనుమానాలు పెరిగే కొద్దీ రాముని స్మరించాడు. వెంటనే అంతర్వాణి పలికింది. హనుమంతుల వారు విన్నారు. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్తున్నారు. ఏమని పలికింది అంతర్వాణి? మనమున రాముని విడువ కదలచు, క్షణముక యుగముగా గడువక గడుపు. ధరణి జాత సీతామాత, ధర్మచరిత మహాపతివ్రత. ఈ కామాంధుల కలసియుండునని ఇందు వెదకుట,
మతిలేకయని లలిత కుసుమలత సీతను గానక లలిత కుసుమలత సీతను గానక మారుతి వగచె మరేమి తోచగా. ఎప్పుడైతే హనుమంతుల వారికి భయం కలిగిందో రాముని స్మరించాడు. అంతర్వాణి పలికింది, హనుమా ఏ మహాపతివ్రత గురించి వెతుకుతున్నావో ఆ తల్లి కామాంధుల మధ్యన ఉంటుందా, సుఖంగా నిద్రపోతూ ఉంటుందా? ఇక్కడ ఉండనే ఉండదు, పద ముందుకు పద, ఆ తల్లి దర్శన భాగ్యం కలుగుతుంది అనగానే వెంటనే ధైర్యం వచ్చింది. అంతర్వాణి వినగానే ధైర్యం వచ్చింది, లేచాడు, ఇంకా ముందుకు నడుస్తూ వెళ్తున్నాడు. మూల బలముల పరివేష్టితమై గిరి శిఖరాన ప్రతిష్ఠితమై మూల బలముల పరివేష్టితమై గిరి శిఖరాన ప్రతిష్ఠితమై నవరత్న ఖచిత స్వర్ణమయమై దివ్యకాంతుల దీప్యమానమై నవరత్న ఖచిత స్వర్ణమయమై దివ్యకాంతుల దీప్యమానమై బంగారు తోరణ శృంగారములుకు స్వర్గపురముతో సరితూగు కొలుకు బంగారు తోరణ శృంగారములుకు స్వర్గపురముతో సరితూగు కొలుకు లంకేశ్వరుని దివ్య భవనమది లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. మూల బలముల పరివేష్టితమై గిరిశిఖరాన ప్రతిష్ఠితమై ఆ లంకేశుడు ఉండేటటువంటి మహానగరంలో పెద్ద కొండ అంచు మీద అతి విశాలమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నాడు. ఎలా ఉన్నది? బంగారంతో నిర్మించుకున్నాడు. బంగారపు పూతలే నవరత్న ఖచ్చితమై స్వర్ణమయమై దివ్యకాంతులతోటి శోభిల్లుతున్నటువంటి ఆ భవనంలోకి వెళ్తుంటే బంగారపు తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము. ఆ సింహద్వారం ఎలా ఉన్నది? సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము పతాకాంకితం ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము పతాకాంకితం ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణాసుడు యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని అంతా కూడా ఆయన యొక్క వైభోగాన్ని ఆయన యొక్క భవనంలో ఏవేవి ఉన్నాయి ఇవన్నీ కూడా వాల్మీకి మహర్షి మనకు చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఏదో ఊరికే చూపించట్లా, జీవితంలో ఏది అవసరం, ఏది వదులుకుంటే సుఖం, ఏది పొందితే సుఖం, కొన్ని వదులుకుంటే సుఖం కలుగుతూ ఉంటాయి, కొన్ని పొందితే సుఖం ఉంటాయి, కొన్ని వస్తే కష్టాలు వస్తాయి, కొన్ని పోతే కష్టాలు తీరుతాయి. అలాగా రావణాసుడి దగ్గర అన్నీ ఉన్నా సరే తాను జయించుకోలేకపోవటం వల్ల సర్వం పోగొట్టుకున్నాడు. అందుకని ఇవన్నీ కూడా వాల్మీకి మహర్షి మనందరికీ చూపిస్తున్నాడు. జీవితంలో ఏది అవసరం, ఏది పట్టుకుంటే మనకి గొప్పతనం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఏది పట్టుకుంటే మనం భాగ్యవంతులు అవుతాం, అది నిజమైనటువంటి భాగ్యం ఏంటో మనకి హనుమంతుల వారి సుందరకాండలో చూపిస్తూ ఉంటాడు సీతారాముల రూపంలో. అలాగా ఒక గొప్ప భవనంలో ప్రవేశించాడు. అందులో ప్రవేశించగానే శుకశారికాది పక్షుల పాటలు చెంగున ఎగిరే మృగములాటలు.
ఆయన భవనంలో ఏమేమి కనబడుతున్నాయి? శుకశారికాది పక్షుల పాటలు, చెంగున ఎగిరే మృగముల ఆటలు, ఉద్యానములు, చిత్రశాలలు, రతి గృహములు, లతా గృహములు, ఉద్యానములు, చిత్రశాలలు, రతి గృహములు, లతా గృహములు, ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు, వేలకు వేలు ప్రియభామినులు, ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు, వేలకు వేలు ప్రియభామినులు, లంకేశ్వరుని దివ్య భవనమది, లంకేశ్వరుని దివ్య భవనమది, మారుతిగాంచను అచ్చరు ఉంది, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా లంకేశ్వరుని భవనంలో అన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తూ వెళ్తుంటే ఆయన కంటే ఇంకేమేం కనపడ్డాయి? అత్తరు పన్నీట జలకములు, కాలాగరు సుగంధ ధూపములు. మన భవనాల్లో నిర్మించుకునేటటువంటి జలాశయాలు అంటే స్విమ్మింగ్ పూల్స్ ఏమనుకుంటాం, ఇవన్నీ ఆ రోజుల్లోంచే వచ్చాయి. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం ఇవన్నీ కూడా మనకు రామాయణంలో కనబడుతూ ఉంటాయి. ఆయన ఇంకా చూస్తున్నాడు, హనుమంతుల వారు ఇవన్నీ పరిశీలిస్తున్నాడు. ఏమేమి చూస్తున్నాడు? అత్తరు పన్నీట జలకములు, కాలాగరు సుగంధ ధూపములు, స్వర్ణ క్షేత్రములు, విల్జామరాలు, కస్తూరి పునుగు జవాది గంధములు, స్వర్ణ క్షేత్రములు, విల్జామరాలు, కస్తూరి పునుగు జవాది గంధములు, నిత్య పూజలు, శివార్చనలు, మాస పర్వముల హోమములు, నిత్య పూజలు, శివార్చనలు, మాస పర్వముల హోమములు, లంకేశ్వరుని దివ్య భవనమది, లంకేశ్వరుని దివ్య భవనమది, మారుతిగాంచను అచ్చరు ఉంది. నిత్య పూజలు, శివార్చనలు, మాస పర్వముల హోమములు. రామాయణంలో మనకిద్దరు గొప్ప మహాభక్తులు, ముఖ్యంగా సుందరకాండలో తీసుకుంటే మనకిద్దరు గొప్ప వ్యక్తులు, మహానుభావులు, మహాభక్తులు కనబడతారు. రావణాసుడు శివుడి యొక్క పరమభక్తుడు, అలాగే హనుమంతుల వారు రాముడి యొక్క పరమభక్తుడు. రావణాసుడు భక్తి ఒక శక్తే, హనుమంతుల వారి భక్తి ఒక శక్తే. రావణాసుడి యొక్క భక్తిలో ఆగ్రహం ఉన్నది, ఆవేశం ఉన్నది. రావణాసుడి యొక్క భక్తిలో అత్యాశ ఉన్నది. హనుమంతుల వారి భక్తిలో శరణాగతి ఉన్నది, తృప్తి ఉన్నది, ఆనందం ఉన్నది. జీవితంలో భక్తి ఒక శక్తి, అది పెంచుకునేటప్పుడు మన రకరకాలుగా పరీక్షిస్తూ ఉంటుంది. దాన్ని ఒక్కొక్క దాన్ని జయించినప్పుడే ఆ పరమ స్థితిని, ఆ పరమ ఉన్నతిని మనం పొందుతూ ఉంటాం. రావణాసుడు కఠోరమైన తపస్సులు చేశాడు, ఎన్నెన్నో వరాలు పొందాడు. తన పొట్టను చీల్చాడు, పేగులతోటి పరమేశ్వరుడు మెప్పించాడు. ఆయన అంత గొప్ప భక్తుడు. హనుమంతుల వారు తన గుండెని చీల్చి లోకాలకంతా నా రాముడు నా హృదయంలో ఉన్నాడని లోకానికి చూపించాడు. ఇద్దరూ సామాన్యులు కాదు. కాకపోతే ఒకరి శక్తి లోకకంటకంగా మారింది, ఒకళ్ళ శక్తి లోకానికి ఆదర్శంగా మారింది. రావణాసుడు లోకకంటకుడుగా మారిపోయాడు, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. హనుమంతుల వారు చిరంజీవిగా, మహాభక్తులకి భక్తుడిగా, భగవత్ స్వరూపంగా మన అందరికీ నిలిచిపోయాడు. మంత్రి ప్రహస్త మహాపార్షుల విరూపాక్ష విభీషణాదుల, మంత్రి ప్రహస్త మహాపార్షుల విరూపాక్ష విభీషణాదుల, ఇంద్రజిత్తు సుమాలి జంబుల, శోణితాక్షం మకరాక్ష కరాళుల, ఇంద్రజిత్తు సుమాలి జంబుల, శోణితాక్ష మకరాక్ష కరాళుల, కుంభని కుంభ కుంభకర్ణుల, వజ్రదౌష్ట్ర శుకం చారణాదుల, కుంభని కుంభ కుంభకర్ణుల,
వజ్రదోష్ట్రశుకం శారణాదుల ఎల్ల రాక్షసుల గృహములు వెదకి ఎల్ల రాక్షసుల గృహములు వెదకి సీతను గానక వగచ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతులు వారు రావణాసుడు భవనంలో ప్రవేశించి అన్నీ చూశాడు, బయటకు వచ్చాడు. ఆ భవనానికి ఆనుకున్న ఎంతోమంది రాక్షస ప్రముఖుల యొక్క భవనాలన్నీ పరిశీలించారు. ఎక్కడ అమ్మవారు కనపడకపోవటం చేత అలా తిరిగి 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 మళ్ళీ వస్తే చిట్ట చివరికి మళ్ళీ రావణాసుడు భవనంలో ప్రవేశించాడు. ఆ భవనంలో ప్రవేశించగానే ఒక పెద్ద హాలులా కనపడింది. ఆ హాల్లో ఇలా గాల్లో తేలుతున్నటువంటి ఒక చిన్న వస్తువు కనపడింది. ఇలా చూశాడు, ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఏమిటబ్బా ఇంత అద్భుతంగా ఉన్నది, ఇంత కాంతివంతంగా ఉన్నది. దాని పేరు పుష్పక విమానం. మనం దాని గురించి ఎన్నెన్నోసార్లు తెలుసుకున్నాం, కానీ దాని యొక్క సంపూర్ణమైనటువంటి వివరణతోటి ఈవేళ మనం తెలుసుకుందాం. ఆ పుష్పక విమానం ఎప్పుడూ నేలకంటదు, గాల్లో తేలుతూ ఉంటుంది, వాయు ప్రతిష్ఠితమై ఉంటుంది. అందులో కూర్చుని మనసుతోటి ఎక్కడికి సంకల్పిస్తామో క్షణాల్లో అక్కడికి చేరుస్తూ ఉంటుంది. సృష్టిలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించే శక్తి కాంతి. కాంతి కంటే కూడా 1000 రెట్లు వేగంతో ప్రయాణించే శక్తి మనసుకుంది. మనసు కంటే కూడా వేగంగా ప్రయాణించి అక్కడికి సురక్షితంగా చేర్చే శక్తి మంత్రయుక్తంగా ఉండేటటువంటి పుష్పక విమానానికి ఉంది. ముల్లోకాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యానంతా కూడా ఒక రాశిగా పోసినా దీనితోటి సరితూగదని తేల్చేసింది. ఇది విశ్వకర్మ తన మనశ్చేత సృష్టించి బ్రహ్మదేవుడికి బహుమతిగా ఇస్తే దాన్ని పొందాలని కుబేరుడు తపస్సు చేసి వరంగా దాన్ని పొందితే రావణాసుడు దృష్టి దాని మీద పడింది. కుబేరును యుద్ధంలో ఓడించి తీసుకొచ్చి తన మందిరంలో బంధించుకున్నాడు. అంత గొప్ప విమానం ఆ పుష్పక విమానం. దాని గురించి మనం తెలుసుకుందాం. ఎలాంటిది అది? యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మిల్చినది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మిల్చినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుడు కుబేరుని రణమందు ఓడిల్చి లంకకు గొని తెచ్చినది. రావణుడు కుబేరుని రణమందు ఓడిల్చి లంకకు గొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది. పుష్పకమను మహావిమానమది. మారుతిగాంచెను అచ్చరు వందే. శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ పుష్పక విమానాన్ని చూశాడు. ఎలా ఉన్నది? వాయు ప్రతిష్ఠితమై గాల్లో తేలుతూ కాంచనమైనటువంటి అంటే ధగధగా మెరిసిపోతోంది. ఎలా ఉన్నది? కాంచన చారు మనోహర తేజము జలధర సామ్య మహోన్నత రూపము. కాంచన చారు మనోహర తేజము. దాని తేజస్సు ఎలా ఉన్నది? ధగధగా మెరిసిపోతూ హనుమంతుల వారి దృష్టి దాని మీద పడుతోంది. ఏ రకంగా? కాంచన చారు మనోహర తేజము జలధర సామ్య మహోన్నత రూపము. ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహు రత్న శోభితము. ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహు రత్న శోభితము. విశ్వకర్మ విచిత్ర నిర్మితము రావణు గుణగణ బలానురూపము. విశ్వకర్మ విచిత్ర నిర్మితము
రావణు గుణగణ బలానురూపము పుష్పకమను మహావిమానమది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంకా అది ఎలా ఉన్నది? నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యముననున్నది. నేలను తాకక, అది ఎప్పుడు నేలను అంటదు, వాయు ప్రతిష్ఠితమే అలా గాలిలో తేలుతూ ఉంటుంది. దాన్ని ఇలా చూశాడు హనుమంతుల వారు. ఎలా ఉన్నది? నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యముననున్నది వాయు ప్రథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది. వాయు ప్రథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది. పుష్పకమను మహావిమానమది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అటువంటి వాయు ప్రతిష్ఠితమైనటువంటి ఆ పుష్పక విమానాన్ని చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇంకా దాని వెడల్పు పొడవు తెలుసుకుంటే ఇంకా మనం ఆశ్చర్యపోతాం. ఎలాంటిదంటే అర్ధయోజన విస్తీర్ణము గలది, ఏకయోజన ఆయుతము గలది. ఒక యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 4 మైళ్ళ వెడల్పు 8 మైళ్ళ పొడవు కలిగినటువంటి ఆ వస్తువు రావణాసుడు భవనంలో, ఆ భవనంలో ఒక గదిలో ఇంత చిన్న వస్తువులా కనబడుతుందంటే ఆయన భవనం ఎంత పెద్దదై ఉండాలి. అటువంటి భవనాల మధ్యన హనుమంతుల వారు సంచరిస్తూ ఆ అమ్మవారిని వెతికే ప్రయత్నంలో ఇంకా ఏమేమి చూశాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవేంత శ్రీ హనుమంత. ఓం శాంతి శాంతి శాంతి.